ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంది మాంసం అలాగే పచ్చి కూరగాయలు తినడం వల్ల మెదడులోకి ఈ వామ్స్ యొక్క లార్వాలు ఎలా వస్తున్నాయో వచ్చి అవి ఏం చేస్తాయో తెలుసుకుందాం. ఇంకా చెప్పాలంటే మెదడులోకి చేరిన ఆ లార్వాలకు ఒక వ్యక్తిని చంపగలిగేంత శక్తి ఉంది. అవును, మీరు వింటున్నది నిజమే. పచ్చి కూరగాయలు చాలా ప్రయోజనకరమైనవి, అలాగే వాటిని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అది మనందరికీ తెలుసు. అయితే మనం వాటిని ఎలా తింటున్నాం అనే దాని మీద ఇప్పుడు చెప్పబోయే విషయం ఆధారపడి ఉంది. ఇంకా పంది మాంసాన్ని కూడా చాలా దేశాల్లో ఇష్టంగా తింటారు. మన దేశంలో కూడా తక్కువేమీ కాదు. అయితే వీటిని కరెక్ట్ వేలో తినడం వల్ల ఏ ప్రమాదం ఉండదు. ఈ పొరపాట్లు చేస్తే మీ కడుపులోకి పోర్క్ టేప్వార్మ్స్ ఆర్ టానియాసోలియం అనే ఈ టేప్వార్మ్స్ గుడ్లు శరీరంలోకి ప్రవేశించి మీ ప్రాణాలనే తీస్తుంది. అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం అసలు ఈ పోర్క్ టేప్వార్మ్స్ గుడ్లు శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది, అక్కడి నుంచి మన మెదడుకు ఎలా చేరుకుంటుంది, మన మెదడును ఎలా నాశనం చేస్తుంది అనే విషయాలను క్లియర్ గా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ముందుగా న్యూరోసిస్టిసెర్కోసిస్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ వ్యాధి టానియాసోలియం ఆర్ పోర్క్ టేప్వార్మ్ అనే పారాసిటిక్ ప్లాట్ఫామ్ యొక్క లార్వా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. మీకు తెలుసా, సరిగా ఉడకబెట్టిన పంది మాంసం తినడం, పచ్చిగా ఉన్న పంది మాంసం తినడం వల్ల మన బాడీలోకి ఈ పోర్క్ టేప్వార్మ్స్ యొక్క లార్వాలు ప్రవేశించి అడల్ట్ పోర్క్ టేప్వార్మ్స్ గా మారుతుంది అని ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా ప్రజలు ఈ పంది మాంసాన్ని రోజు తమ ఆహారంగా తీసుకుంటారు. కానీ చెప్పాలంటే మన ఇండియాలో కూడా ఈ మాంసాన్ని తినే వాళ్లకు కొదవలేదు. ఒకవేళ పొరపాటున ఈ పంది మాంసాన్ని పచ్చిగా లేకపోతే సరిగ్గా ఉడికించకుండా ఉడకకుండా గనక తింటే ఈ టానియాసోలియం లార్వాలు కడుపులోకి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పోర్క్ టేప్వార్మ్ ఆ టానియాసోలియం అని పిలిచే ఈ టేప్వార్మ్ యొక్క లైఫ్ సైకిల్ మొత్తం చెప్తా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లేదా ఏమీ అర్థం కాదు. సరిగా ఉడకబెట్టని పంది మాంసం తినడం, పచ్చిగా ఉన్న పంది మాంసం తినడం వల్ల ఆ మాంసంలోని టానియాసోలియం లేదా పోర్క్ టేప్వార్మ్స్ అనే వీటి లార్వాలు మన బాడీలోకి ప్రవేశిస్తుంది. ఆ లార్వాలు అనేది సెకండ్ స్టేజ్ లో ఉంటుంది. ఇక ఆ లార్వాలు మనుషుల చిన్న పేగులకు చేరుకుని అక్కడే పేగులకు అంటుకుని అడల్ట్ టేప్వార్మ్స్ గా మారుతుంది. అక్కడే ఆ టేప్వార్మ్స్ సంవత్సరాల వరకు జీవించి ఉండగలవు. అవి అక్కడే ఉంటుంది, వేరే బాడీ పార్ట్స్ లకు చేరుకోవు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వేరే శరీర భాగాలకు చేరుకోవు. ఈ వామ్స్ 2 నుంచి 7 మీటర్ల వరకు కూడా పెరగగలవు. ఇక వాటి గుడ్లు పాయువుకు చేరుకుని మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇక బయట మల విసర్జన చేయటం వల్ల ఆ గుడ్లు పర్యావరణంలో కలిసిపోతుంది. అప్పుడు ఆహారం, నీరు లేదా ఉపరితలాలు కలుషితం అవుతుంది. ఆ మలాన్ని కూడా పందులు తినేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ గుడ్లు మళ్ళీ పందుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. మళ్ళీ ఇలా వీటి సైకిల్ మొదలవుతుంది. అయితే ఈ ప్రాసెస్ వల్ల మనిషికి ఎలాంటి ప్రమాదం ఉండదు. మందులతోనే నయం చేసుకోవచ్చు. ఎందుకంటే పంది మాంసం నుంచి మనిషి శరీరంలోకి ప్రవేశించే ఆ లార్వాలు సెకండ్ స్టేజ్ లో ఉంటుంది. అది అంత ప్రమాదం కాదు. అలాగే ఆ లార్వాలు చిన్న పేగులకు చేరుకుని అడల్ట్ టేప్వార్మ్స్ గా మారుతుంది. కానీ వేరే శరీర భాగాలకు చేరవు. కానీ అదే గుడ్లు మనిషి మలం నుంచి వచ్చిన పోర్క్ టేప్వార్మ్స్ యొక్క గుడ్లు మళ్ళీ మనిషి శరీరంలోకి ప్రవేశించింది అనుకో, అది చాలా ప్రమాదం. బ్రెయిన్, మజిల్స్, ఐస్ ను కూడా నాశనం చేస్తుంది. ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. మీకు ముందే చెప్పా కదా, ఈ పోర్క్ టేప్వార్మ్స్ యొక్క లార్వాలు మాత్రమే మనిషి శరీరంలోకి వెళ్తుంది, గుడ్లు కాదు అని. ఒకవేళ గుడ్లు గనక మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే అప్పుడు వీటి లైఫ్ సైకిల్ వేరేలా ఉంటుంది. మొదటగా ఈ పోర్క్ టేప్వార్మ్స్ యొక్క గుడ్లు మనిషి శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో చూద్దాం. ఈ పోర్క్ టేప్వార్మ్స్ కలిగిన వ్యక్తి ఎవరైనా మల విసర్జన చేసిన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోక ఎదుటి వాటిని తాకినప్పుడు ఆ మలం నుంచి వచ్చిన గుడ్లు వాళ్ళ బాడీలోకి కూడా వెళ్తుంది. అలాగే ఈ మల విసర్జన చేసిన వ్యక్తి నుంచి వచ్చిన గుడ్లు మళ్ళీ అతని బాడీలోకి కూడా ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ పోర్క్ టేప్వార్మ్స్ గుడ్లు వల్ల కలుషితమైన నీరు గాని ఆహారం గాని తీసుకోవడం వల్ల కూడా వాటి గుడ్లు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే చేతులను శుభ్రంగా కడుక్కుని ఆహార పదార్థాలను శుభ్రంగా కడుక్కుని తీసుకోవాలి. అయితే అలా శరీరంలోకి ప్రవేశించిన గుడ్లు అక్కడ లార్వాలుగా మారుతుంది. ఆ లార్వా అనేది
మొదటి స్టేజ్ లోనే ఉంటుంది. ఈ మొదటి స్టేజ్ అనేది చాలా ప్రమాదం. కానీ పంది మాంసం నుంచి మన బాడీలోకి ఎంటర్ అయ్యే లార్వా సెకండ్ స్టేజ్ లో ఉంటుంది. అది అంత ప్రమాదం అయితే కాదు. అయితే కడుపులో గుడ్లు లార్వాలుగా మారాక అవి పేగుల గోడలకు చొచ్చుకుపోయి రక్త ప్రవాహం ద్వారా మెదడు, కండరాలు లేదా కళ్ళ వంటి ఇతర కణజాలాలకు ప్రవేశిస్తుంది. అప్పుడవి అక్కడే ఉండి ఆ భాగాలను నాశనం చేస్తుంది. ప్రాణాలు పోయేంత సీరియస్ అవుతుంది. కొందరు సైంటిస్టులు ఈ టానియాసోలియం గుడ్లు కూరగాయలు ఇంకా ఆకుకూరల నుంచి కూడా మన శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు అసలు అదిలానో తెలుసుకుందాం పదండి. అయితే మనం ఆకుకూరలు ఇంకా కూరగాయలు తరచుగా తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో విటమిన్స్, మినరల్స్ అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాగే చాలా రకాల వ్యాధులు మనకు రాకుండా ఇవి దోహదపడతాయి. కానీ ఇప్పుడు కూడా చాలా మంది బయట పొలాల్లో మల విసర్జన చేస్తూ ఉంటారు. అప్పుడు పోర్క్ టేప్ వామ్స్ అదే టానియాసోలియం గుడ్లు మనుషుల మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది. అది నేలలో, నీళ్లలో, ఆహారంలో కలిసిపోతుంది. చుట్టుపక్కల పర్యావరణంలో కలిసిపోతుంది. అయితే ఆ గుడ్లు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బట్టి నెలల వరకు జీవిస్తుంది. అయితే అలా పొలాల్లో మల విసర్జన చేసినప్పుడు ఆ పోర్క్ టేప్ వామ్స్ గుడ్లు పొలంలోని ఆకుకూరలకు, కూరగాయలకు చేరుకుని వాటిని కలుషితం చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ కూరగాయలను, ఆకుకూరలను సరిగ్గా కడగకుండా అలాగే మనం గనక తింటే ఆ గుడ్లు శరీరంలోకి చేరి లార్వాలుగా మారిన తర్వాత రక్తంతో పాటు చాలా సులభంగా మెదడుకు చేరిపోతాయి. అలాగే అక్కడే వాటి స్థావరాన్ని ఏర్పరచుకుంటాయి. ఇప్పుడు చాలా మంది తమ మెదడులోకి గనక ఈ లార్వాలు ప్రవేశించినట్లయితే ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండొచ్చు. ఆ లార్వాలు మెదడుకు చేరుకున్నాక కొన్ని సంవత్సరాలు నిద్రావస్థ స్థితికి చేరుకుంటాయి. తర్వాత ఆ లార్వాలు అక్కడే చనిపోతుంది. అప్పుడు చుట్టుపక్కల మెదడు కణజాలంలో తీవ్రమైన వాపును కలిగించే యాంటీజెన్లను విడుదల చేస్తాయి. ఆ వాపు మూర్ఛలు, తలనొప్పి మరియు నాడి సంబంధిత లోపాల వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఆ వ్యాధినే న్యూరోసిస్టిసెర్కోసిస్ అని అంటారు. ఆ వ్యాధి కనుక వస్తే తలనొప్పి అనేది ఫస్ట్ సిమ్టమ్. కానీ కొన్నిసార్లు పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ఒక్కోసారి వారికి మూర్ఛ రావడం కూడా మొదలవుతుంది. చాలా మంది మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. అలాగే నత్తిగా కూడా మాట్లాడడం ప్రారంభమవుతుంది. కంటి చూపు బలహీన పడుతుంది. అలాగే జ్వరం ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఇంతే కాకుండా శరీరంలోని కొన్ని భాగాల్లో కూడా బలహీనత మొదలవుతుంది. ఈ లార్వాలు మెదడుకే కాకుండా కండరాలకు, కళ్ళకు, శరీరంలోని ఇతర భాగాలకు కూడా చేరుకుంటాయి. అందువల్ల అవి ఆ వ్యక్తి కాలేయం ఇంకా కండరాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా కండరాల్లో వాపు ఇంకా గడ్డలు ఏర్పడతాయి. మెదడులో కూడా ఈ గడ్డలు అనేవి ఏర్పడతాయి. ఫ్రెండ్స్, ఈ లార్వాలకు సంబంధించిన భయంకరమైన విషయం ఏంటంటే అవి మెదడు ఇంకా కాలేయంతో పాటు పేగులకు కూడా వ్యాపిస్తాయి. అలాగే అవి మన పేగుల్లోకి చేరుకుని వాటి సంఖ్యను అభివృద్ధి చేసుకుంటాయి. తర్వాత పేగులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఒకవేళ ఇదే జరిగితే డయేరియా, బరువు తగ్గడం, కడుపు నొప్పి ఇంకా గ్యాస్ రావడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల వాళ్ళ సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేటెడ్ గా మారుతుంది. దీనివల్ల ఆ వ్యక్తి చనిపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఈ పోర్క్ టేప్ వామ్స్ వల్ల మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తా చూడండి. పంది మాంసం తినేటప్పుడు బాగా ఉడికించి తినండి. అప్పుడు లార్వాలు చనిపోతాయి. సరిగ్గా ఉడకని లేదా పచ్చి పంది మాంసాన్ని అస్సలు తినకండి. టాయిలెట్ కు వెళ్ళాక చేతులను శుభ్రంగా కడుక్కోండి. అప్పుడు ఒకవేళ మీ నుంచి గుడ్లు బయటకు వచ్చింటే అప్పుడు అక్కడే అంతమైపోతుంది. గుడ్లతో పర్యావరణ కలుషితం కాకుండా ఉండడానికి టాయిలెట్స్ లేదా మరుగుదొడ్లను ఉపయోగించండి. అలాగే బహిరంగ మల విసర్జన చేయకండి. అంటే బయట టాయిలెట్ కి వెళ్ళకండి. ముఖ్యంగా పరిశుభ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫిల్టర్ చేసిన నీటినే తాగండి. మరి ముఖ్యంగా తరచుగా మల విసర్జన చేసే ప్రాంతాల్లో పండేటువంటి పండ్లు, కూరగాయలను బాగా కడిగి తినాలి. అలాగే అలాంటి ప్రదేశాల్లో పనిచేసేటప్పుడు చేతికి గ్లౌజ్ లాంటివి కూడా వాడండి. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా మీరు ఈ న్యూరోసిస్టిసెర్కోసిస్ సంక్రమించే ప్రమాదాన్ని బాగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు తప్పకుండా షేర్ చేయండి.